నెల్లూరు రెడ్ల ఐక్య వేదిక 2026వ సంవత్సరం నూతన కార్యవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మినీ బైపాస్ శుభం కళ్యాణ మండపం నందు రెడ్ల ఐక్య వేదిక సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు ధనంజయ రెడ్డి, గౌరవ సలహాదారులు బొమ్మ సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి గుండాల ప్రతాప్ రెడ్డి, కోశాధికారి ఎద్దల రామచంద్రారెడ్డి, సంయుక్త కార్యదర్శి బోధురు మల్లికార్జున్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఇట్టి పూర్ణచంద్రారెడ్డి, కైపు మల్లికార్జున్ రెడ్డి, ఆనం చండీరాణి రెడ్డి, నెల్లూరు సుజాతారెడ్డి, చీమకుర్తి సుజనారెడ్డి తదితరులు రెడ్ల ఐక్య వేదిక సభ్యులు పాల్గొని ఘనంగా నూతన కార్యవర్గ సమితి సభ్యులకు బివి రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అదేవిధంగా సభ్యులలో ఈ నెలలో జన్మించిన వారికి కేక్ కట్ చేసి ఘనంగా శాలువలు బొకేలతో సన్మానించారు. అదేవిధంగా రెడ్లు పేద పిల్లలకు ఇద్దరికి ఆర్థిక సహాయం చెక్కు రూపంలో అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నా శుభాకాంక్షలు. ఈరోజు మన ఐక్య వేదికలో ఎన్నుకోబడ్డ మన కార్యవర్గం అంతా దీన్ని చాలా స్ఫూర్తితో ముందుకు వెళ్ళి మనం దీన్ని చాలా ముందుకు తీసుకురావాలి. దీనికి అహర్నిశలు ఈ కార్యవర్గము పాల్గొనాలని నా రెడ్ల ఐక్య వేదిక కార్యనిర్వహణ కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు మా రెడ్ల ఐక్య వేదిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సర్వసభ్య సమావేశంలో మా సభ్యులందరూ పాల్గొని వారికి తోచిన మంచి సలహాలు ఇచ్చారు. అలాగే ఈరోజు మా కార్యవర్గ విస్తరణ కూడా ముందుగా ప్రకటించిన విధంగా ఈరోజు జరపడం జరిగింది. ఆ కార్యవర్గ విస్తరణలో ముఖ్యంగా పెద్ద పెద్ద పదవులన్నీ మంచి వ్యక్తులకి, ప్రముఖులైన వ్యక్తులందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మా కోశాధికారి బైలాస్ చదివి వినిపించటం, కార్యవర్గ నివేదిక వినిపించటం, అలాగే జమా ఖర్చుల నివేదిక ఈరోజు అందరి సమక్షంలో ప్రకటించడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా ఈ నెలలో పుట్టిన వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, పాపారెడ్డి శ్రీధర్ రెడ్డి, అన్నం వెంకట సుబ్బారెడ్డి, చేరుపాటి శ్రీనివాసరెడ్డి గారు, మద్దుల రమణారెడ్డి గారు, పులిమి శ్రీధర్ రెడ్డి గారు, మోచర్ల సుధాకర్ రెడ్డి గారు, కొండ్రెడ్డి హనుమంతరెడ్డి గారు, డాక్టర్ బీరం రాజేందర్ రెడ్డి గారు, పుండ్ల సునీల్ కుమార్ రెడ్డి గారు, కూలూరి పద్మాలక్ష్మి గారు, ఈశ్వరవాక కోటేశ్వరరెడ్డి గారు, పోచారెడ్డి మేఘనారెడ్డి గారు, బెల్లం రామ్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఈ నెలలో పుట్టారు మా శాసనసభ్యులు. వీళ్ళ పేరుతో ఇప్పుడు కేక్ కటింగ్ చేసి వాళ్ళందరికీ అభినందించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ బాగా దగ్గరుండి మా వాళ్ళు అందరూ చాలా ఆనందంగా సహకరించి దిగ్విజయం చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. రెడ్ల ఐక్య వేదిక సర్వ సమాజం ఇక్కడ జరిగింది. ఈ మీటింగ్లో రెడ్ల ఐక్య వేదికకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాళ్ళందరూ ప్రమాణ స్వీకారాన్ని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఇంతకుముందు కన్నా నూతనోత్సాహంతో వర్క్ చేస్తూ అందరూ అన్ని పనులలో పాల్గొంటూ ఇన్వాల్వ్ అయ్యి ముందుకు పోతారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క మెంబరు కూడా రెగ్యులర్గా మీటింగ్ వస్తారు, వచ్చి మీటింగ్లో పాల్గొనే కాకుండా అసోసియేషన్కు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతారు. ఇక్కడ ఏం చేయాలనేది అంటే స్కాలర్షిప్ ఏదన్నా పేద విద్యార్థుల రెడ్డి బిడ్డలకు స్కాలర్షిప్ ఇవ్వడం అనుకోండి, లేకుంటే వైద్య సదుపాయాలు అనుకోండి, ఏదైనా ఇబ్బంది పడే వాళ్ళను మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్లకు ఆర్థిక సపోర్ట్ చేయడం కానీ, ఆర్థికంగా సపోర్ట్ చేయడం కానీ, వీళ్ళను వాళ్ళకి ఏదన్నా ఉద్యోగం ఏదన్నా చేకూర్చడం కానీ, చదువుకొని ఇంటి దగ్గర ఉండే వాళ్లకు ఉద్యోగం చేకూర్చడం కానీ, వాళ్లకు ఏ విధంగా ఆర్థికంగా సపోర్ట్ చేయడం కానీ అందరూ చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రతి రెడ్డి బిడ్డలకు ఎవరు ఏం చేయగలరో ఆ విధంగా సపోర్ట్ చేస్తూ అందరినీ కలుపుకోవాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది.
అదేవిధంగా నూతన కార్యవర్గం కూడా ఇంతకుముందు కన్నా కూడా నూతన ఉత్సాహంతో ఇంకా ముందుకు పోతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రెడ్డి బంధుమిత్రులకు వందనాలు. నా పేరు డాక్టర్ బివి రెడ్డి, రెడ్ల ఐక్య వేదిక జనరల్ సెక్రటరీ. నేడు రెడ్ల ఐక్య వేదిక యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగినది. సభ్యులందరూ కూడా ఎన్నో అమూల్యమైన సలహాలను సూచనలు ఇవ్వడం జరిగినది. వారి సూచనలతో అకాడమిక్ రంగంలో రెడ్డి బిడ్డలకు ఏ విధంగా ఉపయోగపడగలమనే దానికి ఒక అకాడమిక్ కమిటీను, వైద్య రంగంలో ఏ విధంగా ఉపయోగపడమనే విషయంలో ఒక కమిటీని, ఉపాధి రంగంలో ఏ విధమైన అవకాశాలు చూపించాలనే దానికి ఒక కమిటీని, సలహాదారుల కమిటీని, ఎగ్జిక్యూటివ్ కమిటీని నిర్ణయించి అనునిత్యం రెడ్డి బిడ్డలకు ఏ విధంగా సహాయ సహకారాలను అందించాలి అనే విషయంలో ఒక డీటెయిల్ డిస్కషన్ జరగడం జరిగినది. అదేవిధంగా ఈ రోజున ఇద్దరు రెడ్డి బిడ్డలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగినది. ఇటువంటి ఓ మంచి కార్యక్రమానికి అన్ని విధాల అండదండలు కల్పించినటువంటి ప్రతి రెడ్డి సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.